నమస్కారం. ఎన్సీఎన్ వార్తలు చదువుతున్నది రమాదేవి. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. జిల్లా సమీకృత భవనంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళిక సమావేశం. పాల్గొన్న ఎమ్మెల్యేలు, మున్సిపల్ మేయర్, ప్రజాప్రతినిధులు. బక్రీద్ పండుగకు ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజుకు ఎంఐఎం అధ్యక్షులు వినతి. బక్రీద్ పండుగ సందర్భంగా సరిహద్దుల చెక్ పోస్టులను రాత్రి వేళల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన సిపి సాయి చైతన్య. ట్రాన్స్ఫార్మర్ కాయలను, కాపర్ వైర్లను దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా పట్టివేత. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా స్థాయి సమావేశాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, నగర మేయర్ ఉమారాణి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, డిఆర్ఓ గీత, అన్ని శాఖల అధికారులు, సర్పంచ్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జయ జయ హే తెలంగాణ గేయాలాపనతో సమావేశానికి శ్రీకారం చుట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని చదివి వినిపించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు తమ తమ శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి నివేదిక చదివి వినిపించారు. పంట రుణాల మాఫీ, రైతు భరోసా, రైతు బీమా, సన్నాలకు బోనస్ చెల్లింపు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రేషన్ కార్డుల పంపిణీ, గృహజ్యోతి, చేయూత పెన్షన్లు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు తదితర పథకాల అమలు వల్ల జిల్లాలో ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారుల వివరాలను వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం జూన్ 12వ తేదీ నుండి ప్రభుత్వం నూతనంగా అమలు చేయనున్న అల్పాహార పథకం, ఇంటర్మీడియట్ కాలేజీలో సైతం మధ్యాహ్న భోజనం అమలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు తదితర అంశాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2.5 సంవత్సరాలలో జరిగిన ప్రగతి, ఇక ముందు చేపట్టబోయే అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేస్తూ పాలనలో వారిని భాగస్వాములు చేయాలనే సంకల్పంతో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. 99 రోజుల స్పష్టమైన కార్యాచరణలో గ్రామ స్థాయి నుండి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు సమావేశాలు నిర్వహించడం ద్వారా క్షేత్రస్థాయిలో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన పెంపొందించాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతే ధ్యేయంగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. నిరుపేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయాలనే తపనతో మొదటి విడతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారని, త్వరలోనే 2వ విడతగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనుందని, నిబంధనలు సైతం సడలించడం జరిగిందని వివరించారు. రైతులను ఆదుకోవాలనే కృత నిశ్చయంతో కొనుగోలు కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేసి వరి, ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను సేకరించడం జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా కృషి జరగాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన వారందరికీ చేరినప్పుడే ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని, ఈ దిశగా అధికారులు అంకిత భావంతో కృషి చేయాలన్నారు. ప్రత్యేకించి నిజామాబాద్ నగరంలో అసంపూర్తి పనులను త్వరితగతిన పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, డబుల్ బెడ్రూమ్ల కేటాయింపు విషయంలోనూ అర్బన్ సెగ్మెంట్పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అధికారులకు సూచించారు. ఏవైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో మీరు మా దృష్టికి తీసుకోవచ్చినవి, అదేవిధంగా మీ సేవలు ఎవరైతే అప్లై చేశారు ఇప్పటి వరకు 2 ఏప్రిల్ నుంచి ఆల్మోస్ట్ 3,421 శాంక్షన్ చేసేసాము. మీ అందరు ఎక్కువగా ఈ ఎండాకాలంలో అడిగేది ఏంటి? త్రాగునీరు సమస్య. సో త్రాగునీరు సమస్యకి కూడా పరిష్కారం 80% మీ చేతిలోనే ఉంది. ఎక్కడైతే మనకి నల్లా కనెక్షన్స్ లేవు అక్కడ 15,000, 20,000 అంత చిన్న చిన్న అమౌంట్ ఉంటే మేము గ్రామ పంచాయతీకి చేయమంటున్నాము. దానికంటే
దీనికంటే ఇంకా పెద్ద కొన్ని జాగాలు ఓవర్ హెడ్ ట్యాంక్స్ లో మెట్లు లేవు, కొన్ని జాగా రూఫ్ కొలాప్స్ అవుతా ఉంది. అక్కడ మేము మండల స్థాయి అంటే జిల్లా పరిషత్ ఫండ్స్ తో శాంక్షన్ ఇచ్చాము. స్కూల్ కానీ బస్ స్టాండ్ ఆశించిన బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే జిల్లా కేంద్రంలో సిటీ బ్యూటిఫికేషన్ లేదు, బస్ స్టాండ్ అన్నా కానీ బాగుండాలని మేము కోరుకున్నాం. ఏదైతే రైల్వే స్టేషన్ పక్కన అది ఇప్పుడు నడి ఆశలు అయిపోయినాయి. ఎందుకంటే అది ప్లేస్ సరిపోయేటట్టు లేదు, ఇక ప్లేస్ అని శాంక్షన్ అయిపోయింది. ఇప్పటికైనా ప్రత్యేకంగా అర్బన్కు కావాల్సిన మేము ఈ దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. వీటిపైన అభివృద్ధికి అర్బన్ కోసము ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రజాపాలన కాకుండా, అంటే ప్రజాపాలన 99లో పనిచేయాలని కూడా కొంతమంది అనుకుంటున్నారు, ఆ తర్వాత పనిచేయకుండా నడుస్తుంది కాదు. ప్రజాపాలన చేస్తున్న వరకు కంటిన్యూషన్ అది. ఎవరైనా ఇల్లు కట్టుకోకుండా మీరు వెంటనే వాళ్ళకు మరి క్యాన్సర్ చేసి ఇంకోళ్ళకు ఆల్రెడీ చేసే బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారోత్సవాలు కూడా మేము అదే చెప్పినాము. ఇవాళ ఏంటంటే స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ప్రైమరీ స్కూల్ కావచ్చు, అంగన్వాడీ స్కూల్ కావచ్చు, ఈవెన్ హై స్కూల్ కావచ్చు, ఇదంతా కూడా ఈవెన్ ఇంటర్మీడియట్ స్కూల్స్ కూడా కాలేజ్ కూడా మన లోకల్ సర్పంచ్ వాళ్ళకు కొంచెం ఇన్వాల్వ్మెంట్ చేసి మరి శానిటేషన్ కానీ అక్కడ విద్యార్థులు అందుకనే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు కూడా వేసినాం. ఎందుకంటే పిల్లల తల్లిదండ్రులు భాగస్వాములు ఉండాలి, దాంట్లో హెడ్ మాస్టర్లు ఉండాలి, తర్వాత లోకల్ సర్పంచ్ వీళ్ళంతా కూడా ఉండాలని చెప్పి. ఎందుకంటే మీకు ఫండమెంటల్గా మీకు ఎడ్యుకేషన్, హెల్త్, ఎలక్ట్రిసిటీ, వాటరు, శానిటేషన్ ఇవన్నీ అంటే ఇప్పుడు క్లియరెన్స్ ఆఫ్ డంపింగ్ యార్డ్స్ కానీ ఇవన్నీ కూడా మీ ఫండమెంటల్ డ్యూటీస్ అవి. దాంతోపాటు ఇప్పుడు చెప్పారు మనం ఈ ఉపాధి హామీ కూలీలలో కూడా మనం ఇంకో పనిదినాలు పెంచాల్సిన అవసరం ఉంది. చాలా గ్రామాలలో 20 కంటే ఎక్కువ వర్క్స్ ఉన్నాయి, అవి ఎక్స్క్యూట్ కావాలి, అట్లనే పెండింగ్ కనబడతా ఉన్నాయి. దానికి ఇప్పుడు ఎలిజిబిలిటీ లేకుండా మనకు ఇప్పుడే కలెక్టర్ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది కూడా తీసేసారని. మన హార్డ్ ఇల్లు కూడా పోతే ఇప్పుడు మళ్ళీ మనకు అంటే మనం అసలు రూరల్లో అయితే మేమైతే బాగా మ్యాక్సిమం యూజ్ చేసుకుంటున్నాము. ఇవాళ చెప్పడం కానీ మహిళా సంఘాలకు ఒక కాన్స్టిట్యూన్సీలో 127 మహిళా సంఘాలు వివోస్ ఇచ్చినాం. హిస్టరీ అయితే ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్నటువంటి అధికారుల యొక్క సహాయ సహకారం వల్లనే ఆ పని సంపూర్ణంగా పూర్తి అవుతుందనేది నా యొక్క ప్రధాన విశ్వాసం అని చెప్పేసి నేను మీరు లేనిది మేము లేము, మేము లేనిది మేము లేము. ఇద్దరం కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఈ డెమోక్రటిక్ సిస్టమ్ అటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క మూలభూతం అది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు కలిసి పనిచేసేటప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. నంబర్ 1 ప్రైజ్ వచ్చింది రాష్ట్రంలో రిగార్డింగ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ అండ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్. ఫస్ట్ బాన్స్వాడ నర్సింగ్ 60 కాలేజీలు రాష్ట్రంలో మా కాలేజీలు. ఇంకోటి వచ్చి మా రాష్ట్ర బాన్స్వాడ ఆసుపత్రికి బ్రెస్ట్ ఫ్రెండ్లీ మిల్క్ ఆసుపత్రి, అంటే తల్లి పాలను ఎక్కువ తాగాలని ప్రోత్సహిస్తున్నటువంటి ఆసుపత్రి ఏదైనా సర్వే చేస్తే జాతీయ స్థాయిలో సర్వే జరిగింది, రాష్ట్ర స్థాయిలో కాదు. 4 దవాఖానాలు సెలెక్ట్ అయ్యింది, 3 ప్రైవేటు, 1 గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ ఏదంటే బాన్స్వాడ దవాఖానా సెలెక్ట్ అయ్యింది జాతీయ స్థాయి. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్ దేశాల్లో జీవనోపాధి కోసం ఉన్న తెలంగాణ బిడ్డల ఓటు హక్కులు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుత ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై గల్ఫ్లో ఉన్న ఎన్ఆర్ఐ తెలంగాణ వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతుందని కేటీఆర్ తెలిపారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి తెలంగాణ ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలని పార్టీ తరపున వినతి పత్రం అందజేస్తామని వెల్లడించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీ సీనియర్ నేతలతో కలిసి కేటీఆర్ పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. పార్టీ తరపున నియమించిన బూత్ లెవెల్ ఏజెంట్ల సహకారంతో గల్ఫ్లో ఉన్న ఓటర్ల వివరాలు సేకరించి వారి ఓటు హక్కులు తొలగించకుండా సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతల బృందాన్ని ఢిల్లీకి పంపనున్నట్లు తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో ఏ ఒక్క పౌరుడి ఓటు హక్కు కూడా కోల్పోకుండా చూడాలని కేటీఆర్ నాయకులకు సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, జలాల సురేందర్, హనుమంత్ షిండే, మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు మజిబుద్దీన్, ఆయేషా, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. బక్రీద్ పండుగ దృష్ట్యా ఈద్గాలలో ఏర్పాటు చేయాలని ఏఐఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో అర్బన్ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజుకు వినతి పత్రాన్ని అందజేశారు.
ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు జహీర్ అలీ మాట్లాడుతూ బక్రీద్ పండుగను పురస్కరించుకుని మున్సిపల్ ఆధ్వర్యంలో ఈద్గాలలో ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మున్సిపల్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు ఖాలిక్, అర్షద్, జావీద్, సమద్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని భైరవగుట్ట వెంకటేశ్వర ఆలయంలో 23వ తేదీన భక్తి భజన సంబరం నిర్వహిస్తున్నట్లు వీడీసీ అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణ ఐడియా సాగర్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాల బారిన పడకుండా భక్తి మార్గంలో నడిచేలా ప్రతి నగరంలో భజన సంబరాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగానే పెరికిట్ వీడీసీ, బంజారా ఎలక్ట్రానిక్స్, కోకిలా ఈవెంట్స్ ఆధ్వర్యంలో 23వ తేదీన భైరవగుట్ట వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తి భజన సంబర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని తెలిపారు. యువత భక్తి మార్గాన్ని ఎన్నుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరుగు జీవితంలో మనిషి చాలా బిజీగా అయిపోతున్నాడు కాబట్టి కాసేపు దేవుని నామస్మరణలో గడిపితే మనసుకు ప్రశాంతత, జీవితానికి ఆనందం లభిస్తుంది. మంచి ఉద్దేశంతో ఆర్మూర్ మొట్టమొదటిసారిగా నూతనంగా ప్రారంభించబడ్డ శ్రీ వెంకటేశ్వర ఆలయం ప్రాంగణం కుక్కలగుట్ట పెరిగిట్ ఆర్మూర్ నందు మే 23 అనగా రేపు శనివారం సాయంత్రం 6 గంటలకు భక్త భజన సంబరాల కార్యక్రమంలో నిర్వహించబడుతుంది. భక్తి పాటలు, దైవ నామస్మరణలు, ఉత్సాహపరిచే నాట్యాలు, ఆధునిక అందాల కలయికలు కార్యక్రమం జరుగుతుంది. భక్తి భావన పెంపొందించడానికి ఈ భజన్ క్లబ్బింగ్ అనేది మన ఆర్మూర్లో మన పెర్కిట్ బీడీసీ ద్వారా మరియు బంజారా మరియు కోకిలా ఈవెంట్స్ వారు తరపున ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయబడుతున్నది. భజన మండలి అని అంత భజన కార్యక్రమం ఉంటుంది. దీంట్లో భక్తి పాటలు, దాంతో యూత్ను మరియు పెద్దలు, పిల్లలు అందరూ ఉత్సాహంగా పాల్గొని మన దేవుడి దగ్గర ప్రశాంతత పొందాలని కోరుతున్నాము. ఇంట్లో ఉన్న మహిళలు కానీ పెద్దవాళ్ళు కానీ సెల్ ఫోన్లకు బాగా అలవాటు పడ్డారు మరియు యువత బయట తిరుగుతూ మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. అలవాట్ల నుండి బయటికి తీసుకురావడానికే ఈ ప్రయత్నము. పెద్దలు, ఆడవాళ్ళు, యువత ఈ భజన కార్యక్రమానికి విచ్చేసి ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తే వారిలో ఒక కొత్త ఉత్సాహం నిండుతుందని ఆశతో ఈ ప్రోగ్రాంని మేము కండక్ట్ చేస్తున్నాము. నిజామాబాద్ జిల్లాలో వరుస ట్రాన్స్ఫార్మర్, కాపర్ కాయిల్స్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా ముఠాను అరెస్టు చేసినట్లు సిపి సాయి చైతన్య వెల్లడించారు. నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో సాటాపూర్ బైపాస్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో రేంజల్ ఎస్ఐ మరియు సిబ్బంది 3 బైకులపై వస్తున్న 5 అనుమానితులను గుర్తించారు. పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా గన్నీ బ్యాగ్లో ట్రాన్స్ఫార్మర్, కాపర్ కాయిల్స్ లభించాయి. విచారణలో నిందితులు మెదక్ మరియు బోధన్ ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. గత 2 సంవత్సరాలుగా 5 కలిసి ఒక ముఠాగా ఏర్పడి పలు జిల్లాల్లో ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్ దొంగతనం చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలోని రేంజల్, బోధన్ రూరల్, బోధన్ టౌన్, వర్ని, కోటగిరి, నిజామాబాద్ రూరల్, మోపాల్, డిచ్పల్లి, జక్రన్పల్లి, ఇందల్వాయి ప్రాంతాల్లో మొత్తం 38 ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు చేసినట్లు తేలింది. కామారెడ్డి జిల్లాలో 20, మెదక్ జిల్లాలో 4, సిద్దిపేట జిల్లాలో 2 ట్రాన్స్ఫార్మర్, కాపర్ కాయిల్స్ దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. దొంగిలించిన కాపర్ కాయిల్స్ను బోధన్, నిజామాబాద్, మేడ్చల్ ప్రాంతాలకు చెందిన స్క్రాప్ షాపులకు విక్రయిస్తున్నట్లు విచారణలో బయటపడింది. ఈ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని సాయి చైతన్య అభినందించి ప్రశంసించారు. ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ దొంగతనం చేసే గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. రేంజర్ ఎస్ఐ గారు వారి సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తుంటే 3 బైకులు అనుమానాస్పదం కనపడుతూ ఒక గోని సంచిలో సామాన్ పట్టు తీసుకెళ్తున్నారు కనపడ్డారు. ఎవరు వచ్చి వాళ్ళ దగ్గర చెక్ చేస్తే ఆ సంచిలో కొన్ని కాపర్ కాయిల్స్ కనపడ్డాయి. వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వారు వివరాలు ఇట్లా చెప్పారు. వనం సాయిలు, సన్ ఆఫ్ సుంకయ్య, ఇతను మెదక్ టౌన్, అతను జగన్నాథ సారయ్య అలియా శ్రీనివాస్, ఇతను కూడా మెదక్ టౌన్, వనం పోషెట్టి ఇప్పటి గ్రామం కానీ ప్రస్తుతం హనుమంతేగడి బోధనలో ఉంటున్నాడు. ఇంకో అక్యూజ్డ్ శ్రీ కిరణ్ అనే అతను, ఇతను ఫతేనగర్ మెదక్ పట్టణంలో ఉంటున్నాడు. దాసరి పోచయ్య నారాయణ గేట్ నుంచి. వీళ్ళందరూ నిన్న కాపర్ కాయిల్స్ తీసుకుని వెళ్తుంటే మనం అనుమానాస్పదంగా పట్టుకున్నాం. వాళ్ళని ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే గత 2 సంవత్సరాలు ఒక టీమ్ ఏర్పడి ఈ 5 ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్
దొంగతనం చేయడం, ట్రాన్స్ఫార్మర్ కాల్స్ మళ్ళీ అమ్మడానికి మేడ్చల్, నిజామాబాద్, బోధనలో ఉన్న స్లాబ్ షాప్ ద్వారా అమ్మడం చేస్తా ఉన్నారు. పోయిన 2 సంవత్సరాల్లో 68 పైన ట్రాన్స్ఫార్మర్ చెడగొట్టడం, ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి దాంట్లో కాల్స్ అమ్మడం చేసేవారు. నిజామాబాద్ జిల్లాలోకి వచ్చేసరికి రేంజల్, బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్, బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్, బర్ని, కోటగిరి, నిజామాబాద్ రూరల్, మోపాల్, డిచ్పల్లి, జగరాన్పల్లి, ఇందల్వాయి పోలీస్ స్టేషన్ లో వేరు సమయాల్లో వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ అఫెన్స్ చేయడం, ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాల్ తీసుకోవడం చేశారు. కామారెడ్డి జిల్లాలో ఒక 20 కేసులు 20 ప్లేసెస్ లో బాన్స్వాడ, పిట్నం, బదునూరు, బిగ్నూరు, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, పెద్దపడ ఏరియాల్లో కూడా దొంగతనం చేశారు. రికవరీ వచ్చేసరికి 80 కిలోల రాగి కాయిన్లు, 3 మోటార్ సైకిళ్లు, 4 మొబైల్ ఫోన్ మనం రికవర్ చేయడం జరిగింది. వీటి ద్వారా వాళ్ళు క్రైమ్ చేస్తున్నారని తెలిసింది. బయట ప్రదేశం నుంచి ఉన్నవారు ఎవరైనా మన ఏరియాలో తిరుగుతున్నట్టు కానీ అనుమానాస్పదంగా ఎటువంటి కదలికలు చేస్తున్నట్టు కానీ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అట్లా ఇవ్వడం ద్వారా పాత క్రైమ్ పట్టుకోవడంతో పాటు కొత్త క్రైమ్ కాకుండా మనం చేసేదానికి సహాయశక్తిలో. తొలికొండలోని స్వయంభూ శీల తీర్థ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం నూతన వాటర్ ప్యూరిఫైర్ యంత్రాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ విజయ్ కుమార్ సాహు, వెంకట్ కోటేశ్వర్ కోలేటి, రీజనల్ మేనేజర్ రవికిరణ్, ఉమాకాంత్, తొలికొండ బ్రాంచ్ మేనేజర్ బాలరాజ్ పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అన్నదాన సత్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు మరియు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను ఇది 3వసారి తొలికొండకు రావడం. మొదటిసారి నేను బ్రాంచ్కి వచ్చినప్పుడు ముక్కోటి ఏకాదశి ఆ రోజు. సో బాలరాజ్ చెప్పాడు ఇక్కడ మంచి టెంపుల్ ఉంది, ఒకసారి ఎప్పుడైనా వెళ్దాం సార్ అంటే ఇప్పుడు ఎందుకు ఈ రోజే వెళ్దామని చెప్పేసి ఆ రోజు వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. సో ఇది ఆలయ మహత్యం గురించి మీకు చెప్పడం జరిగింది. అదే రోజు మేము సార్ చాలా రోజుల నుంచి ఒక వాటర్ ప్యూరిఫైర్ గురించి మేము అడిగాము, మాకు కొంచెం ఇస్తే బాగుంటుంది ఎందుకంటే వెంటనే మేము ప్రపోజల్ని మన సార్కి పంపించాము. డీఎం సార్ శాంక్షన్ చేయాలి. సో పంపించిన వెంటనే సార్ కూడా దాన్ని పైకి పంపించేసి ఆ వాటర్ ప్యూరిఫైర్ని శాంక్షన్ చేయడం జరిగింది. సో సామాజిక సేవా కార్యక్రమాలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు వచ్చిన లాభాలలో కొంత వాటా అందరికీ పంచుతుంది. అలాగే ఈ మన వాటర్ ప్యూరిఫైర్ ఏదైతే ఇచ్చారో అది అందరికీ సద్వినియోగం పడాలి, గ్రామ ప్రజలందరికీ. దాన్ని అలాగే మీరు మెయింటైన్ చేయాలి అండ్ మీరు అందరూ సుఖశాంతులతో అందరూ వర్ధిల్లాలి. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటంటే మీ అందరిది మేమందరం ఏంటంటే బాటసార్లో సార్ చెప్పినట్టుగా ఒకసారి 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఇలా వచ్చేసి వెళ్తుంటాము. బట్ బ్యాంకు, ఈ విలేజ్, ఈ టెంపుల్ ఇవన్నీ మీ పర్మనెంట్. సో దీని అందరినీ ఇలాగే మీరు చూడండి. బ్యాంక్ తప్పకుండా మీకు సహాయ సహకారం అందిస్తుంటుంది. సో నిజంగా ఇక్కడ రావడం అనేది మాకు చాలా అదృష్టం. ఇందులో సహభాగమైనందుకు మాకు చాలా గర్వంగా కూడా ఉంది, చాలా సంతోషంగా ఉంది. దళిత మహిళలు, విద్యార్థుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి పూలమాల వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి ఉత్సవానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి, దళిత మహిళల విద్యార్జన కోసం భాగ్యరెడ్డి వర్మ ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. భాగ్యరెడ్డి వర్మ 1906-1933 మధ్య హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశారన్నారు. భాగ్యరెడ్డి వర్మ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారిని రజిత, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తలసేమియా పేషెంట్ల కోసం ఉద్యోగ సంఘాల, స్వచ్ఛంద సంస్థల ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహించాలని జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి ఇచ్చిన పిలుపును పురస్కరించుకొని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్, హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఈ శిబిరాన్ని ప్రారంభించగా పెద్ద సంఖ్యలో రెవెన్యూ ఉద్యోగులు, అసోసియేషన్ ప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. తలసేమియా రోగులను ఆదుకోవాలనే తపనతో రక్తదాన శిబిరం నిర్వహించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారిని గీత, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ కుమార్, రెడ్ క్రాస్ ప్రతినిధి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కందకుర్తి గ్రామ సరిహద్దులోని చెక్ పోస్టును మరియు జాన్కంపేట్, పాల్దా, జన్నపల్లి చెక్ పోస్టును నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బక్రీద్ పండుగకు మూగ జీవాలు ట్రాన్స్పోర్ట్ నేపథ్యంలో చెక్ పోస్టును రాత్రి సమయంలో ఆకస్మికంగా సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న తనిఖీలను పరిశీలించారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు సిబ్బందికి పలు ముఖ్య సూచనలు చేశారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్రమ రవాణా, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై 24/7 ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. ముఖ్యంగా మహారాష్ట్ర సరిహద్దు నుండి అనుమానాస్పద వస్తువులు, నిషేధిత పదార్థాలు, అక్రమ నగదు రవాణా మరియు ఇతర చట్ట విరుద్ధ కార్యకలాపాలపై తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. తనిఖీల సమయంలో ప్రజలతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రాత్రి వేళల్లో విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండి సరైన భద్రతా పరికరాలు ఉపయోగించాలని సూచించారు. ప్రతి వాహనాన్ని అనుమానాస్పద కోణంలో పరిశీలిస్తూ అవసరమైతే సాంకేతిక పరికరాల సహాయంతో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తమ భద్రతా విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని, రిఫ్లెక్టర్ జాకెట్లు ధరించడం, సమన్వయంతో వ్యవహరించడం అవసరమని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో చెక్పోస్టులు కీలక పాత్ర పోషిస్తాయని కమిషనర్ పేర్కొన్నారు. వేల్పూర్ మండలంలోని అక్లూర్ గ్రామ వాగులో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ ఇసుక పాయింట్ను ఏర్పాటు చేసి అవసరం ఉన్న వారికి ఈ రోజు నుండి అందించడం జరుగుతుందని గ్రామ సర్పంచ్ జిన్నా జనార్దన్ రెవెన్యూ సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ జిన్నా జనార్దన్ మాట్లాడుతూ అక్లూర్ గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల గ్రామాల వారికి ఇందిరమ్మ ఇండ్లు, ఇతర అవసరాల నిమిత్తం అక్లూర్ గ్రామంలోని వాగులో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇసుక పాయింట్ను రెవెన్యూ సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అవసరం ఉన్నవారు మన ఇసుక మన వాహనం ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని, సమాచారం కొరకు జీపీఓలను సర్పంచ్ను సంప్రదించవలసిందిగా సూచించారు. ఈ రోజు నుండి ఆన్లైన్లో అప్లై చేసుకున్న వారికి ఇసుకను ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ జిన్నా జనార్దన్, రెవెన్యూ సిబ్బంది మహేష్, జీపీఓ, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిస్తే సకల సుఖాలు దరిచేరుతాయని హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి అన్నారు. నవ్విపేట మండలంలోని బినోలా గ్రామంలో కోటి కుంకుమార్చన సహిత శత చండీ యాగ పూర్ణాహుతి మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామి వేద మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందిపేట కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు కేదారానంద స్వామి, మల్లారం లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్, బినోలా గ్రామ పురోహితులు కృష్ణ ప్రసాద్ జోషిలు పాల్గొని పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. దీంతో ఈ ప్రాంతం అంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గ్రామస్తులే కాక జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు మహా అన్నప్రసాద వితరణ చేశారు. బినోలా గ్రామంలో భువనేశ్వరి మాత ఆలయంలో గత 41 శుక్రవారాలుగా అమ్మవారి సన్నిధిలో అనేక మంది సుహాసులను సుమారుగా 60-70 గ్రామాల నుంచి ప్రతి వారం కొంతమంది అట్లా గ్రామస్తులందరూ కలిసి ఈ యొక్క అమ్మవారికి ప్రతిరోజు ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడము, ఆ యొక్క కుంకుమను అమ్మవారి ముందే సమర్పణ చేసిగా ఉంచడము, ఆ తర్వాత ఇన్ని వారాల తర్వాత 41 వారానికి ఆ రోజున అందరూ కూడా అమ్మవారికి సమర్పణ చేసినటువంటి కుంకుమంతా కూడా ఒక రాశిగా పోసి దానికి స్వామివారి చేత అర్చన గావించి ఆ ప్రసాదాన్ని ప్యాక్ చేయించి ఈ రోజున అందరికీ కూడా అంటే సుమారుగా 16,000 మంది అర్చన చేసుకున్నారు. గ్రామాలలో రైతుల కోసం ప్రత్యేక వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. వరి ధాన్యం రోడ్డుపై పోసి నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తుందని, అన్నదాతలను అరిగోసలు పెడుతుందని ఆరోపించారు. తెలంగాణ రైతుల కోసం ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి తెలియాలని సచివాలయం ఎదుట ధర్నా చేపట్టినట్టు తెలిపారు. 2.5 ఏళ్లలో వ్యవసాయ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కళ్లాల్లో ఉన్న ధాన్యంతో పాటు జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కవితతో పాటు ఆ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు పలక్నామా పిఎస్కు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఏ జిల్లాలో చూసినా వడ్లు కొనకుండా రైతులు కల్లాలల్లో ప్రాణాలు విడుస్తున్న పరిస్థితి. కొన్నకాడ కూడా ఘోరంగా తరుగుదీసి కొనుగోలు కేంద్రాల్లో అవినీతి, కొనుగోలు కేంద్రాల్లో తరుగుదీయడం, రైస్ మిల్లర్ల దగ్గర ప్రభుత్వం కుమ్మక్కై అక్కడ కూడా తరుగుదీయడం, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భయంకరమైన పరిస్థితి ఉంది.
కొంటామన్నటువంటి వడ్లు కొననటువంటి పరిస్థితి ఉంది. జిల్లాలో తలసేమియా పేషెంట్ల కోసం రెవెన్యూ సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి అందరికీ మంచి చేయాలనే సంకల్పంతో తాము ముందుకు సాగుతున్నామని రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రామన్ రెడ్డి అన్నారు. ట్రెస్సా హెల్పింగ్ హార్ట్స్ అధ్యక్షుడు రమణ్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానం అన్నారు. ఎండాకాలంలో తీవ్రమైన రక్త కొరత ఏర్పడుతుందని రెడ్ క్రాస్లో తలసేమియా రోగులకు కొరత రావద్దనే ఉద్దేశంతో ట్రెస్సా హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చి రక్తదానం చేయడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు బుస్స ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి తోట రాజశేఖర్, ట్రెస్సా హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ సభ్యులు, మీ సేవ నాయకులు, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, జీజెచ్ సూపరింటెండెంట్ నాగమోహన్ పాల్గొన్నారు. ఇవాళ మన జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రెవెన్యూ ఉద్యోగులు మరియు మా రెవెన్యూ ఉద్యోగుల స్వచ్ఛంద సంస్థ అయిన హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం లాగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పెద్ద స్థాయిలో ఈరోజు రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది. రెవెన్యూ ఉద్యోగులే కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్కి అనుసంధానంగా పనిచేస్తున్నటువంటి మీ సేవ. ఇవి ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్. జిల్లా సమీకృత భవనంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళిక సమావేశం. పాల్గొన్న ఎమ్మెల్యేలు, మున్సిపల్ మేయర్, ప్రజాప్రతినిధులు. బక్రీద్ పండుగకు ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజుకు ఎంఐఎం అధ్యక్షులు వినతి. బక్రీద్ పండుగ సందర్భంగా సరిహద్దుల చెక్ పోస్టులను రాత్రి వేళల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన సిపి సాయి చైతన్య. ట్రాన్స్ఫార్మర్ కాయలను, కాపర్ వైర్లను దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా పట్టివేత. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.